గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ఈ రోజు మన దేశానికి ఎంతో గర్వమైన రోజు. 1950 జనవరి 26న భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఆ రోజే మన దేశం గణతంత్ర దేశం అయింది. 1947లో స్వతంత్రం వచ్చిన తరువాత మన దేశాన్ని మనమే పాలించుకోవడానికి ఒక బలమైన ఆధారం అవసరమైంది. అందుకే ఒక గొప్ప పుస్తకం తయారైంది. ఆ పుస్తకమే భారత రాజ్యాంగం. ఇది మన దేశానికి నియమాల పుస్తకం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించిన ప్రధాన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనతో పాటు అనేక గొప్ప నాయకులు, మేధావులు ఎంతో కష్టపడి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. వారి లక్ష్యం ఒక్కటే, ప్రతి భారతీయుడికి న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ ఇవ్వడం. ఈ రాజ్యాంగం మనకి ఇలా చెప్పింది: దేశం ఎలా పాలించాలి, ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలి, ప్రతి పౌరుడు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి అని. ఈ రోజు నుంచి మన దేశం ఇక రాజుల చేతిలో కాదు, విదేశీయుల చేతిలో కూడా కాదు. దేశ అధికారము ప్రజల చేతుల్లోకి వచ్చింది. ప్రజలే తమ నాయకులను ఎన్నుకునే ప్రజాస్వామ్యం మొదలైంది. వేర్వేరు భాషలు, వేర్వేరు మతాలు, వేర్వేరు సంస్కృతులు ఉన్న మనమంతా ఒకే భారతదేశం. భారతదేశంలో చట్టం అందరికంటే పెద్దది. ప్రతి పౌరుడు విలువైనవాడే. గణతంత్ర దినోత్సవం మనకి గుర్తు చేస్తుంది, మన దేశాన్ని ప్రేమించడం, మన హక్కులను గౌరవించడం, మన బాధ్యతలను నేర్చుకోవడం మన అందరి కర్తవ్యం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.